నమస్తే, వెల్కమ్ టు V9 తెలుగు టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. నా తల్లిదండ్రులు భార్య పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నా, నేను రంజిత్ రెడ్డి అన్న గెలుపు కోసం కృషి చేస్తా. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు. అనకాపల్లి పార్లమెంట్ కు సంబంధించిన అంశాలపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సవాల్. పెదగండ్యాడలో వైసీపీకి సీనియర్ లీడర్ ఖాతా బాలకృష్ణ గుడ్ బై. ఇక వివరాల్లోకి వెళ్తే, నా తల్లిదండ్రులు భార్య పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నా, నేను చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జి రంజిత్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తానని స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పష్టం చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన రంజిత్ రెడ్డి గెలుపు కోసం ఈ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తారని వెల్లడించారు. తమ క్యాడర్ కూడా శశబిషలు పక్కన పెట్టి పని చేస్తుందని తెలిపారు. కార్యకర్తల మనసులలో ఏమైనా చిన్న మనస్పర్ధలు ఉంటే పక్కన పెట్టాలని సూచించారు. కాంగ్రెస్ హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు పాటించి రంజిత్ రెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. పట్టణంలోని నర్సింగ్ ఫంక్షన్ హాల్లో వికారాబాద్ కాంగ్రెస్ బూత్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చేవెళ్ల పార్లమెంట్ ఇన్ఛార్జి వేం నరేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి డి రంజిత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ, నా తల్లిదండ్రులు భార్య పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నా, నేను చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్న గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. లేదు కానీ ఒక్క విషయం మీకు, నేను రంజిత్ రెడ్డి గారి గురించి మనకందరికీ మనసులో ఒకటి ఉన్నది. మొన్ననే కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేసిండు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవాళ హైకమాండ్ పిలిచి వారికి బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. మరి యుద్ధం ఎందుకు చేసేవలసి వచ్చిందంటే, నా బిడ్డ చెప్పిపోయింది. హైకమాండ్ నిర్ణయం ప్రకారము, కేసీఆర్ కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారము వాళ్ళు ఇచ్చిన పనిని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆ యుద్ధాన్ని చేసిండు. కానీ ఆ యుద్ధంలో మనం జయించినాము, అది సంతోషం. మరి అదేవిధంగా ఇప్పుడు మన పార్టీలోకి వచ్చిండు. మన పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారు ఏం నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తా అని మొన్న జరిగిన అన్ని మీటింగ్లతో చెప్పిండు. మరి నా మనసులో అయితే వారి గురించి ముందు కొద్దిగా బాధ ఉండే, కానీ ఆ బాధ రోజు ఈరోజైతే మొత్తం తగ్గిపోయింది. మీకు కూడా ఏదన్నా మనసులో ఉంటే బాధ మాత్రం తగ్గించుకోండి. నేనైతే నా మనస వాచ కర్మన నా తల్లిదండ్రుల మీద ఒట్టేసి, నా భార్య పిల్లల మీద ఒట్టేసి, నేను రంజిత్ రెడ్డి అన్న విజయానికి కృషి చేస్తా అని చెప్పేసి మీ అందరి ముందు శాసనసభ స్పీకర్ ఉండి నేను మీటింగ్లు అటెండ్ చేయొద్దని చాలామంది చెప్తే, నేను చాలామంది స్పీకర్స్తో మాట్లాడిన, భారతదేశంలో ఉన్న రాష్ట్రాల స్పీకర్లతో మాట్లాడితే, నీ నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యేవు, తప్పకుండా అన్ని మీటింగ్స్ అటెండ్ చేయొచ్చు అని వారు నాకు ధైర్యం చెప్పడంతోనే ఇవాళ ఈ మీటింగ్కు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మరి అదేవిధంగా నేను నా ఇల్లు ఏ విధంగా అయితే తిరిగినానో ఆ విధంగా ఇల్లు ప్రతి మనిషిని ప్రతి ఊర్లో టచ్ చేసి రంజితన్న గురించి ఓట్లు అడుగుదాం. మరి ఏడనన్న పొరపాటు జరిగి మెజారిటీ గిట్ట తక్కువ వస్తే మాత్రం నేను తలెత్తుకొని తిరిగే పరిస్థితి ఉండదు. కాబట్టి దయచేసి నన్ను మీరు దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఎక్కడోళ్ళక్కడ కష్టపడి మంచి మెజారిటీ అన్నకి ఇవ్వాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ మరొక్కసారి మీకు చెప్తున్నా, ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గానికి సంబంధించిన మనిషి కాబట్టి, ఈ నియోజకవర్గానికి ఈ జిల్లాకు సంబంధించిన మనిషి కాబట్టి, ఈ నియోజకవర్గానికి నేనే స్పీకర్గా ఉండి, ఒకవేళ రంజిత్ అన్నను మనం గెలిపించుకుంటే, అన్న ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పిండు, చాలా నరేంద్ర మోడీ 400 అంటున్నాడు, 400 వచ్చే పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే, మరోవైపు ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా బీజేపీ మత రాజకీయాలు చేస్తుందని, కాంగ్రెస్ మాత్రం సంక్షేమ రాజకీయం చేస్తుందన్నారు. పేదల కడుపు నింపాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంటే బీజేపీ విభజన రాజకీయాలు చేస్తూ కల్లోలం సృష్టించాలని ప్రయత్నిస్తుందని విమర్శించారు.
బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి 4 ఏళ్లు ఇంట్లో పండుకొని ఇప్పుడొచ్చి తాను ఏదో చేస్తున్నారని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. తాను మాత్రం 5 ఏళ్లు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నానని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే అర్హులైన ప్రతి ఇంటికి తాను 6 గ్యారెంటీలు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఒక ప్రభుత్వం ఎప్పుడైతే పక్కన చేపట్టిన తర్వాత చాలా మంది నాయకులు అంటారు, ఒక 6 నెలల ముందో 3 నెలల ముందో ఎలక్షన్ గురించి మాట్లాడతాం, మిగతా టైమంతా మనం పేదల సంక్షేమం, దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి గురించి. కానీ పరిమితం చేయట్లేదు. ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. పార్టీ లైన్ నడపాలన్నా, ప్రభుత్వం లైన్ నడపాలన్నా. సో రాజకీయాలు చాలా మామూలు అయిపోతున్నాయి. కానీ మన పిల్లల భవిష్యత్తు వేరే దేశాలకు ముందుకు పోతున్నాయి, మనం ఎందుకు పోతాయని ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు గురించి మనం అందరం కంకణ ముందులే మన దేశాన్ని ముందుకు తీసుకుపోయే దిశలో ఏ విధంగా తీసుకోవాలో మనమే డిసైడ్ చేసుకోవాలి. అందరూ పెద్ద ఎత్తున బయటికి కావాలి, ఓటు వేయాలి, మనకి ఇష్టమైన పార్టీకి ఓటు వేయాలి, గెలిపించుకొని ఒకవైపు లౌకికవాదం, ఒకవైపు మద్దతత్వం. లౌకికవాదాన్ని ఎంచుకున్న కాంగ్రెస్ పార్టీ, పేదల సంక్షేమాన్ని ఎంచుకున్న కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, సంక్షేమం ముందు మద్దతత్వం కావాలని ఇంకోవైపు బీజేపీ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుండి ఎప్పుడు 100% ప్రతి మేనిఫెస్టో చూడండి, నేను మొత్తం మేనిఫెస్టో చూస్తుంటుంది, ప్రతిసారి పేదల సంక్షేమాన్ని పెద్దపీట కాంగ్రెస్ పార్టీ. పేదల సంక్షేమం ఇప్పటికి కూడా అవసరమే. ఈ రోజు 76 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఇంకా పేదరికం ఉంది దేశంలో. పేదరికం ఉన్న దేశంలో సంక్షేమం అవసరమా లేదా? ఒకవైపు 100 రూపాయలు మీ జేబులు ఉంటే 90 రూపాయలు ట్యాక్స్ రూపంలో వసూలు చేద్దామంటూ బీజేపీ. అనకాపల్లి పార్లమెంట్ కు సంబంధించిన అంశాలపై బహిరంగ చర్చకు అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు అండ్ కోకు బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సవాల్ విసిరారు. ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు, అభివృద్ధికి సంబంధించిన వనరులపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. అనంతరం ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఈ నెల 24న నామినేషన్ వేస్తున్నట్లు వెల్లడించారు. తనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అతిథిగా పాల్గొంటున్నారని, 4 రోడ్ల కూడలిలో బహిరంగ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. అనకాపల్లిపై పూర్తి అవగాహనతో ఉన్నానని, ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తెలుసునని, వాటిని ఎలా అభివృద్ధి చేయాలో కూడా తెలుసన్నారు. బూడి ముత్యాల నాయుడు డిప్యూటీ సీఎంగా ఉన్నా ఏమాత్రం అభివృద్ధి చేయని నాయకుడిగా మిగిలిపోయారని ఆయనను విమర్శించారు. తానేంటో మిగతా వారేంటో తెలియాలంటే మీడియా పరంగా బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో 7 ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థి బూడి కలిసి వస్తే తాను సింగిల్ గా వస్తానని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పరమేశ్వరరావు, టీడీపీ జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. సమస్యలు ఉన్నాయి అనే అవగాహన మీరు టైం కావాలని నాలుగు తీసుకొని రండి. మీరు ఏమి చేస్తారు ఎంపీ అయితే, నేను ఎంపీ అయితే ఏం చేస్తాను, మీడియా సమస్యల్లో మాట్లాడుకుందాం. ఇంకా నువ్వు చెప్పావు డేటా, ఇక్కడ మండలాలు తెలియదు, ఊర్లు తెలియదు అని, అది కూడా మాట్లాడుకుందాం. నాకు తెలిసిన సబ్జెక్ట్ ఎక్కువ నాకు తెలుసా, సబ్జెక్ట్ వైజ్ నీకు తెలుసా, మీడియా సమస్యలోనే మాట్లాడుకుందాం. ఇదంతా కూడా అనకాపల్లి ప్రజలు కూడా చూడాలి. మనం యూట్యూబ్లో అందరికీ ఇచ్చేస్తాం, అందరికీ ఫోన్లు ఉన్నాయి, ఇచ్చేస్తారు. కాబట్టి మీడియా వాళ్ళు దయచేసి మీరు మీడియేట్ చేసి దీన్ని ఫిక్స్ చేస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే రేపు మీటింగ్ కూడా మీడియా మిత్రులు అందరూ కూడా పాల్గొని ఈ సభను మొత్తం అందరికీ కూడా కాన్స్టిట్యూన్సీ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు, ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ గారు ఒక గొప్ప వ్యక్తి వస్తున్నాడు మన నామినేషన్ సందర్భంగా. దాని తర్వాత భారీ ర్యాలీ, భారీ బహిరంగ సభ, మీరు కూడా అంతా కవర్ చేసి ఈ అనకాపల్లి ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వాలి. కొంతమంది నేషనల్ మీడియా కూడా వస్తున్నారు. మీకు దానికి కావాల్సిన వ్యాన్ కానీ కావాల్సింది కూడా మేము కోఆర్డినేటర్ని పెడతాము. వారితో అందరూ కూడా కోఆపరేట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ జరిగేదన్నీ కూడా మీరు కూడా అందరికీ తెలియజేయాలని చెప్పేసి మిమ్మల్ని కూడా పెట్టుకుంటాం. పెదగంటాడలో ప్రముఖ సంఘ సేవకుడు వర్ష ఫౌండేషన్ అధినేత, సీనియర్ వైసీపీ లీడర్ కాతా బాలకృష్ణ వైసీపీకి గుడ్ బై చెప్పారు. తన అనుచర గణంతో తెదేపా కండువా కప్పుకున్నారు. దీంతో జీవీఎంసీ 76వ వార్డులో వైసీపీ దుకాణం కట్టేసినట్టయింది. పార్టీలో చేరక ముందు ఆయన జగ్గు జంక్షన్ నుంచి ప్రచార రథంపై కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుతో కలిసి సభా వేదిక వద్దకు చేరుకున్నారు.
ఖాతా బాలకృష్ణతో సహా మరో 1000 మంది టీడీపీలో చేరారు. పల్లా శ్రీనివాసరావు ఒక్కొక్కరికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. దీంతో ఆ ప్రాంతమంతా పసుపు వర్ణంగా మారింది. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ గాజువాకలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో కూటమి విజయం ఏకపక్షమేనని స్పష్టమవుతోందని అన్నారు. కాదా బాలకృష్ణ లాంటి సమర్థులు పార్టీలో చేరడం వలన మరింత బలం పెరిగిందన్నారు. వైసీపీలో అడుగడుగున ఎదురవుతున్న ఇబ్బందులతో విసిగెత్తిపోయిన వారంతా తెదేపాలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పిఏసి కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు, తెదేపా జనసేన కార్పొరేటర్లు బోండా జగన్, గంధం శ్రీనివాస్, దల్లి గోవింద్ రెడ్డి, పల్లా శ్రీనివాస్, మొల్లి ముత్యాల నాయుడు, పుచ్చా విజయ్ కుమార్, జనసేన నేతలు గడసాల అప్పారావు, తిప్పల రమణారెడ్డి, గంధం వెంకటరావు, కరణం కనకారావు, రౌతు గోవింద్, ముమ్మన మురళి, భాజపా నేతలు గూటూరు శంకరరావు, బోండా ఎల్లాజీ, ప్రకాష్, పంచదార్ల ఉగ్రం, ఈటీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఖాదా బాలకృష్ణ గారు వర్షు ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ఉంటారు. సుమారు ఈ ప్రాంతంలో ఇండస్ట్రిస్ట్కి కూడా ఆయనకు మంచి పేరుంది. అలాగే వారికి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆశయాలు సిద్ధాంతాలని నచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో రావడం జరిగింది. వారికి తెలుగుదేశం పార్టీ తరఫున మేము వారికి స్వాగతం పలుకుతూ వారికి రేపు రాబోయే రోజుల్లో మంచి సమితి ఆయనకి తగ్గట్టుగా సమితి స్థానం కల్పించి ఆయనకి మేము అవకాశం కల్పించి ముందుకు నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఇందులో పాల్గొన్నటువంటి మరి జనసేన నాయకులు తాతారావు గారికి, బీజేపీ నాయకులు కరణంరెడ్డి నరసింహ గారికి, కార్పొరేటర్ దళి గోవింద్ గారికి, రమణారెడ్డి గారికి, ఇంకా మా సోదరులు గంధం శ్రీనివాస్ గారికి, వెంకటరావు గారికి, వీళ్ళందరూ కూడా ఈయన మీద అభిమానంతో చాలామంది వచ్చారు. ఎందుకంటే ఈయన ఎప్పటి నుంచో సేవ చేస్తున్నారు. అసలు రాజకీయం అంటేనే సేవాభావంతో ఉండాలి, సేవ అంటేనే బాధ్యత. సో ఆ బాలకృష్ణ గారికి ఆ లక్షణాలు అన్నీ ఉన్నాయి కనుక వీళ్ళు భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదిగేటువంటి అవకాశం ఉంది కనుక వారికి స్వాగతం పలుకుతూ వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అందరి సమక్షంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరి సమక్షంలో అలాగే మా గాజువాక పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీ పల్లా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన మీద నాకు చాలా అపారమైన అభిమానం ఉంది. ఎందుకంటే ఆయన నాకు ప్రతి కష్టంలో కూడా ఆయన తోడుండి నాకు చాలా మనోధైర్యాన్ని ఇచ్చారు. నా జీవితంలో మళ్ళీ ఈరోజు నిలబడగలిగానంటే కేవలం ఆయన ఇచ్చిన ధైర్యమే. సో దానికి ఆయన మంచి భావాలు కలిగిన వ్యక్తి, అలాగే కరప్షన్ లేని నాయకుడు, గాజువాకలో మంచి పేరున్న నాయకుడు. ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినా సరే ఈ 5 సంవత్సరాలు కూడా నియోజకవర్గంలో మంచి ప్రతి కార్యక్రమంలో పాల్గొని ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని అన్నీ ఆయన దృష్టిలో పెట్టుకుని మళ్ళీ మన పార్టీలో మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి కార్యక్రమాలు చేయాలనేది ముందే నిర్ణయించుకొని ఉన్న వ్యక్తి. సో అలాంటి మంచి ఆదర్శ భావాలు కలిగినటువంటి శ్రీ పల్లా శ్రీనివాస్ గారి సమక్షంలో ఆయన యొక్క మంచితనానికి ఈరోజు నేను ఆయనకి దాసోహం అయ్యి నేను ఈరోజు టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో అలాగే పల్లా శ్రీనివాస్ గారు నాకు రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం ఇచ్చినా ఏ పదవి ఇచ్చినా నేను ఆయనకు మంచి పేరు వచ్చేటట్టుగా నడుచుకుంటూ అలాగే అందరికీ సేవ చేస్తూ ముందుకు నడుస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు, అలాగే పెద్దలందరూ కన్నడ కేఎన్ఆర్ గారు, అలాగే కోన తాతారావు గారు, మా కార్పొరేటర్ గంధం శ్రీనివాస్ గారు, అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. రాబోయే పార్లమెంట్ ఎన్నికల వేళ వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండలంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పూడూరు మండలం సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు టి అనంతరెడ్డి తమ గ్రామంలో ఉన్న మేడికొండను ఒక యూనిట్ గా ఉన్న మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీలో కలిపేయడం జరిగింది. 2 రోజుల క్రితం పూడూరు మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పి మహిపాల్ రెడ్డి, పూడూరు సర్పంచ్ నవ్య నరసింహారెడ్డి, పెద్ద ఉమెంతల్ శ్రీధర్ గుప్తా, సర్పంచులు సంఘం అధ్యక్షుడు టి అనంతరెడ్డి, పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పరిగి నియోజకవర్గంలో పూడూరు మండలం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద గులాబీ మంగ ఉండేది. ఈ రోజు పూడూరు మండలం బీఆర్ఎస్ పార్టీ మొత్తంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీని ద్వారా బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టు అయింది. పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. పరిగి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు ప్రారంభమైనాయి. పూడూరు మండలం లోపల గతంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మైపాల్ రెడ్డి గారు జస్ట్ 3-4 రోజుల కిందనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా ఉమ్మెంతాల్లో కూడా సర్పంచ్ శ్రీధర్
అదేవిధంగా మన పూడూరులో కూడా నవ్య నరసింహారెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. ఈ పరంపరలో భాగంగా ఈరోజు పూడూరు మండలం నుంచి మేడికొండ గ్రామం నుంచి అనంతరెడ్డి గారు, జంగయ్య గారు, మాజీ సర్పంచ్ మరియు వార్డు సభ్యులు అశోక్ పెద్ద ఎత్తున మేడికొండ గ్రామంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ యూనిట్ ఏదైతే ఉంటుందో యూనిట్ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది ఖాళీ అయిపోయి ఈ రోజు భవిష్యత్తు లోపల అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఎవరికి ఇండ్లు కావాలన్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 పథకాలు కావాలన్నా కాంగ్రెస్ తోనే సాధ్యమని తెలుసుకుని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు వారికి అందరూ కూడా సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తూ తప్పకుండా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరినటువంటి నాయకులకు గౌరవం మరియు పథకాలు అన్ని రకంగా ఎట్లయితే మా కాంగ్రెస్ సభ్యులున్నారో మిమ్మల్ని కూడా మా కుటుంబ సభ్యులాగా మిమ్మల్ని అందరూ కూడా చూసుకుంటామని ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ V9 తెలుగు టీవీ.